గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనం. ఆకాశములు భూమికి పై ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని విడుదల ప్రకటిస్తున్న మా పరమ తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. మనం తలంచిన విధంగా, ఆలోచించిన విధంగా దేవుడు ఆలోచించడు. ఇక్కడ యెషయా 55:9 దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆకాశములు భూమికి మరి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గములు కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా, అంటే ఉన్నతంగా, అంటే గొప్పగా ఉన్నవి అని చెప్పి ఇక్కడ మరి దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం ప్రార్థిస్తాము, ఈ టైంకి ఇది రావాలి, ఇది ఇలా జరగాలని చెప్పి, అలా జరగలేదు అనుకోండి. మరి ఎందుకని దేవుడు ఇలా చేశాడు? నేను అనుకున్నట్టుగానే ప్రార్థించానే, మరి నాకు కావాల్సిన దాని గురించే ప్రార్థన చేశానే, మంచి విషయం గురించే ప్రార్థన చేశాను, మరి ఆ ఉద్యోగం వస్తే బాగుంటుంది అనుకున్నాను, లేకపోతే ఆ పని జరిగితే బాగుంటుంది అనుకున్నాను. ఇలాగ నేను ఎంతో ఆశతో దానికోసం థ్యాంక్ యూ జీసస్ చెప్పని ఎన్నో కార్యాలు చేశాను, కానీ మరి ఎందుకని జరగలేదు అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. కాలేజీలో చదువుకుంటున్నటువంటి ఒక అమ్మాయి మనసంతా నిరాశతో నిండిపోయింది, చాలా వేదనతో కృంగిపోతూ ఉన్నది. కారణం ఏంటంటే, ఆ కాలేజీలో చదువుకుంటున్నటువంటి ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయిని ఇష్టపడ్డది, ప్రేమించింది. సో దేవుని సన్నిధి కూడా వస్తూ ఉంది, దేవుడిని ఎంతగానో ప్రేమిస్తూ ఉంది. మరి తను ప్రేమించిన అబ్బాయి దగ్గర నుంచి ఆ యొక్క ప్రేమ లేఖ రాలేదని చెప్పి చాలా అంగలార్చింది. దేవుడిలో నమ్మకంగా ఉంది, పనిచేస్తూ ఉంది, అంతా బాగానే ఉంది, ఎంతో విలపించింది. అప్పుడు దేవుడికి ఒక కండిషన్ పెట్టిందాం. ఏంటంటే, ప్రభువా ఎలాగైనా సరే అక్కడి నుంచి నాకు ఉత్తరం రావాల్సిందే, సమాధానం రావాల్సిందే, నువ్వు సహాయం చేసినందుకు వందనాలు, ఒక అద్భుతం జరిగించినందుకు నీకు వందనాలు అని చెప్పి ప్రార్థించింది, దేవుని స్తుతించింది. అయితే ఏ విధమైన జవాబు రాలేదు. తర్వాత మళ్ళా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా, నేను నీకు ఒక వారం గడువిస్తున్నాను, అంతలో ఉత్తరం వచ్చినట్లయితే మంచిది, అలా వచ్చినట్లు చేస్తున్నందుకు నీకు వందనాలు, అలా చేయమని నేను కోరుతున్నాను అని చెప్పి వారం రోజులు టైం ఇచ్చిందంటండి దేవుడికి. ఆమె ప్రార్థన చేసింది, స్తుతించింది. ఎన్ని చేసినా సరే జవాబు రాలేదంట. వెంటనే దేవునికి చెప్పిన పని దేవుడు చేయలేదన్న ఉద్దేశంతో, నేను చెప్పింది, నేను ప్రార్థించింది, నేను అడిగింది నాకు చేయలేదు కాబట్టి నాకు చాలా కోపం వస్తుందని చెప్పి దేవుని మీద కోపంతో విసుగు చెందినటువంటి ఆ యువతి పాస్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిందంట. పాస్టర్ గారు, బ్రదర్, మీరు చెప్తారు కదా దేవుడు ప్రేమమయుడు, ప్రేమ కలిగిన వాడు, లేని ఉన్నట్టు పలికితే ఇస్తాడని చెప్తారు, జరగనట్టు పలకమంటారు, మరి థ్యాంక్ యూ జీసస్ చెప్తే ఏదైనా చేస్తాడని అంటుంటారు. అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఏ వెపన్ అన్నారు. మరి రోమా 4:17 ప్రకారం లేనిది ఉన్నట్టుగా పలకమన్నారు. ఎన్ని చేసినా కానీ మరి నా జీవితంలో ఈ కార్యం ఎందుకని జరగలేదు, ఎందుకని సమాధానం రాలేదు, మీరు చెప్పిందంత అబద్ధం, దేవుడు ప్రేమమయుడు, ప్రార్థనకు జవాబిస్తాడన్నది అబద్ధం, ఆయన నా మనోవేదన గ్రహించలేకపోయాడు అని చెప్పి దేవుని మీద నేరం మోపిందంట.
అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, నీవు దేవుని ఉపయోగించుకోవటం మానేసేసి దేవుని చిత్తం చేయడానికి నిన్ను నీవు అప్పగించుకో. నీ యొక్క చిత్తానికి దేవుణ్ణి పనిచేయమంటాం కాదు, దేవుని చిత్తానికి నువ్వు పని చేయి, దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకో అని పాస్టర్ గారు ఆమెకు చెప్పారంట. అమ్మా, నీ యొక్క ఆలోచన నెరవేరాలని చెప్పి దేవుని నీకు ఒక పనివాడిగా వాడుకోవద్దు. దేవుని ఉపయోగించుకోవటం మానేసేయి, నువ్వు దేవునికి ఉపయోగకరంగా మారు, దేవుని చిత్తం చేయడానికి నిన్ను నువ్వు అప్పగించుకో అనే పాస్టర్ గారు ఆమెకు చెప్పారంట. మనలో అనేకులు ఇలాగే ఉన్నారు. దేవుని ఒక దాసునిగా భావించి మన స్వల్ప జ్ఞానం చేత కలిగించుకున్నటువంటి పథకాలకు లోబడి ఆయన క్రియ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. నీకు అది తెలుసు, అది దేవుని చిత్తానికి అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా? ఇలాగా ఏదో మరి ఈ సిచ్యువేషన్ బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఎటువంటి విషయాల్లో దేవుని అడగాలి, ఎటువంటి విషయాల్లో దేవుని అడగకూడదని. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చాలామంది దేవుని ఒక దాసునిగా భావించి మనకున్న మిడిమిడి జ్ఞానంతో కలిగించుకున్నటువంటి పథకాలకు లోబడి ఆయన క్రియ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. దేవుని చిత్తం తెలుసుకునటానికి మోకరించి ప్రార్థించడం లేదు. అందుకనే దేవుడు యెషయా 55:8 ఏమంటాడు ఆయన? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని చెప్తున్నాడు. సహోదరి స్నేహితులారా, దైవ నడిపింపుకు మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. అప్పుడు సంపూర్ణ సమాధానం కలిగిందు. ఆమేన్. హల్లెలూయా. సంపూర్ణ సమాధానం నువ్వు కలిగి ఉంటావు. గందరగోళం నీ జీవితంలో ఉండదు. మరి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయంలో ఎలా మీరు ముందుకెళ్లాలో ఆయన మిమ్మల్ని నడిపించి బలపరచునుగాక. ఆమేన్.